మనుష్యుడు ఎంత అపనమ్మకస్తుడు, ఎంత కృతజ్ఞత లేనివాడు, ఎంత అస్థిరుడు అన్నది రాజుల జీవితాలలో గమనించినప్పుడు ఈరోజు ప్రతి మానవుడు ఇంచుమించు అలాగే ఉన్నాడు. మనల్ని ఎంతో ప్రేమించి దేవుడు ఏర్పరచుకున్నాడు, రక్షణ ఇచ్చాడు. ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది ప్రతి ఒక్కరి పట్ల. ఆయన ప్రణాళికలో బ్రతకని వాడి బ్రతుకంతా వృధా పరుచుకుంటున్నారు. దేవుడు ఎప్పుడూ నమ్మదగిన వాడే. ఆయన్ని ఎంతైనా నమ్మదగినవాడు. మనం ఎప్పుడూ అపనమ్మకస్తులమే. అందుకే మన ప్రార్థనలో నన్ను నమ్మకస్తుడిగా చెయ్యి అని అడగాలి. 5 ఏళ్ళు ఒకేలాగా ఉన్నాయా? ఒకేలాగా ఉండకపోయినా ఒకే చెయ్యా కాదా? ఏదైనా పని చేయాలంటే 5 కలిసి పని చేస్తాయా? నీ పని నువ్వు చూసుకోపో, నా పని నేను చూసుకుంటా, నా పని నేను చూసుకుంటా అంటదా ఏంటో. చూడండి, ఈసారి ఒకే వేలుతో ఏదైనా పని చేయండి. ఏలుముద్ర వేయచ్చు నీ ఆస్తంతా ఎవడైనా ఇవ్వటానికి. ఇంకంతకంటే ఎందుకు పని చేయదేమో. లేకపోతే చెవులో దురద వస్తే గోక్కోవడానికి ఒకటి పని చేస్తుంది. ఇంకా అంతకంటే ఏది ఒకటొకటిగా పని చేయలేదు. దానివల్ల ప్రయోజనం లేని పని. అన్నీ కలిసినప్పుడు మనుషుడు చేతులతో ఎన్ని పనులు చేస్తాడో తెలుసా? ఎంత నైపుణ్యత! శిల్పి కానీ, మ్యూజిక్ ప్లేయర్ కానీ ఏదైనా ఒకటి సిద్ధపరచాలంటే, ఏదైనా ఒకటి చేయాలంటే మనుషుడు చేతిలో నేర్పరితనాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ చేతులు బాగా కలుపుతూ ఉండండి. అలాగా ఈ స్టీల్ చేతుల్లాగా, రోబోట్స్ చేతుల్లాగా వంచకండి. ఏది కదపండి చూద్దాం చేతులు. అందుకే చప్పట్లు కొట్టమంటాం. ఒకసారి చప్పట్లు కొట్టండి.